ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ తో మాట్లాడదాం. సో రాకేష్, అక్కడ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది అండ్ ముఖ్యంగా ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చింది అంటే విద్రోహ కోణం ఉందన్న అనుమానాలు ఉన్నాయా? ఏం జరుగుతోంది? ఎన్ఐఏ కొద్దిసేపటి క్రితం ఇచ్చింది. 1 అవర్ నుంచి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఏమైనా ఉగ్రవాద కోణాలు ఉన్నాయా, ఎవరైనా కావాలని చేసినటువంటి ప్రమాదమా అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడైతే ప్రస్తుతం కొనసాగుతుంది. ఆధారాలు సేకరిస్తుంది. 3 రకాల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డీజీసీఏ ప్రమాదం టెక్నికల్ అంశంలో చూస్తుంది, సాంకేతిక కోణంలో విమానంలో ఏమైనా లోపాలు వచ్చాయా, పైలట్స్ ఏమైనా తప్పిదాలు చేశారా, లేకపోతే ఏమైనా ఫ్యూయల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యా, ఫెడెక్ ప్రాబ్లమా, ఈ రకంగా చూస్తూ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఫోరెన్సిక్ వచ్చేసి డెడ్ బాడీకి సంబంధించి ఎవరి డెడ్ బాడీ ఏంటి గుర్తించడం ఎలా, ఏమైనా డెడ్ బాడీకి సంబంధించినటువంటి అవయవాలు ఎక్కడైనా ఊడిపడ్డాయా, వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడైనా దొరుకుతున్నాయనే ఇన్వెస్టిగేషన్ లోకల్ పోలీస్ అండ్ ఫోరెన్సిక్ నిపుణులు చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఉగ్రవాద కోణాల విషయంలో ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉందా, దీంట్లో ఎవరైనా కావాలని చేసిన ప్రమాదమా, ఇప్పటికే ఎన్ఐఏ పూర్తిగా ఈ 242 మంది ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా దగ్గర పెట్టుకుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది. ఎవరు ఎన్నిసార్లు ఏ దేశాలు పర్యటించారు, ఎవరు ఎన్నిసార్లు ఇండియాకి వచ్చారు, ఇండియా నుంచి వెళ్ళారనే పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దాంతోపాటు స్పాట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రస్తుతం కూడా ఎన్ఐఏ టీం అక్కడే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైతే విమానం కుప్పకూలిపోయిందో అక్కడ మనకు కనిపిస్తున్న ఆరెంజ్ డ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది. ఆ కింద ఫ్లోర్లో ప్రస్తుతానికైతే 5 ఫ్లోర్లో కంప్లీట్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కింద ఫ్లోర్లో, ఒక ఫ్లోర్ అంతా కుప్పకూలిపోయింది కాబట్టి ఆ కింద ఫ్లోర్లో చెక్ చేస్తున్నారు. అంటే ఎన్ఐఏ విధానం అంతా కూడా ఉగ్రవాద కోణంలోనే ఉంటుంది. ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉంటుందా, దానికి సంబంధించినటువంటి బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి అవశేషాలు ఏమైనా దొరుకుతాయా, బాంబ్స్ పెట్టిన ఏదైనా బాంబు డిస్పోజ్ ఏమైనా జరిగిందా, కావాలని ఎవరైనా హైజాక్ చేసి ఫ్లైట్ని కూల్చివేస్తారా, ఇలాంటి కోణాల్లో జరుగుతుంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ క్లూస్ అని వెతికేటువంటి కార్యక్రమం ఎన్ఐఏ వెతుకుతున్న క్రమంలోనే ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఒక డెడ్ బాడీ కనబడింది. నిన్నటి నుంచి అంటే ఆల్మోస్ట్ 48 అవర్స్ అవుతుంది. గురువారం మధ్యాహ్నం 1:39కి ఈ ఫ్లైట్ క్రాష్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 48 అవర్స్ కావస్తుంది. 48 అవర్స్ తర్వాత కూడా ఇంకా డెడ్ బాడీస్ దొరుకుతున్నాయి. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 142 మందిలో 141 మంది మృతి చెందినట్లుగా ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది, ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ దాంట్లో ఫుల్ బాడీస్ లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొన్ని డెడ్ బాడీస్ అయితే అసలు ఆనవాళ్ళు కూడా లేవు. ఆనవాళ్ళు లేవు అంటే అన్నీ కాలిపోయాయి, పూర్తిగా ఎక్కడ కనిపించకుండా కాలిపోయాయి. చిన్నపిల్లల డెడ్ బాడీస్ అయితే పూర్తిగా దగ్ధమయ్యాయని భావించారు. కానీ ఇప్పుడు ఈ వెతుకుతున్న క్రమంలో ఒక్కొక్కటిగా బయటపడుతుంది, కొన్ని అవయవాలు కూడా బయటపడుతున్నాయి. గంట క్రితం అక్కడే మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే విమాన శకలాలు ఉన్నాయో ఆ శకలాల కింద ఫ్లోర్లో ఒక డెడ్ బాడీ బయటపడింది. అప్పటికప్పుడు అక్కడ నుంచి స్పాట్ నుంచి దాన్ని హాస్పిటల్కి పంపించారు. ఆ డెడ్ బాడీని హాస్పిటల్కి పంపించారు. ఇమీడియట్గా డిఎన్ఏ టెస్ట్, ఎందుకంటే పూర్తిగా డీకంపోజ్ కాకముందే దానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. డిఎన్ఏ టెస్ట్ చేసి లిస్టులో ఉన్నటువంటి ఎవరో ఒకరుగా గుర్తిస్తారు. అవతల పార్టీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి డిఎన్ఏ ప్రొఫైల్తో మ్యాచ్ అయితే ఇంకా దాని గుర్తింపు ఉంటుంది. ఇంకొక డెవలప్మెంట్, మాజీ ముఖ్యమంత్రి విజయ్ ఆయన చనిపోయి కూడా 24 అంటే ఇదే ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన కొడుకు ఇప్పటికి ఇక్కడికి చేరుకున్నారు. ఆయన కొడుకు సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు. అది కనుక మ్యాచ్ అయితే ఈరోజు సాయంత్రానికి మాజీ ముఖ్యమంత్రి మృతదేహాన్ని ఇవ్వనున్నారు. ఆయన అంత్యక్రియల కోసం ఇప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఎన్ఐఏ బృందం ఇప్పుడే మళ్ళీ పైకి వచ్చింది, 5 ఫ్లోర్కి వచ్చింది. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక బృందం ఉంది, ఈ ఒక పార్ట్, దాని తర్వాత ఇక్కడ నుంచి బ్లాస్ట్ అయిన తర్వాత ఇంకొక పార్ట్ ఊడి ఆ ముందున్నటువంటి హాస్టల్ బిల్డింగ్ ముందు పడింది. ఆ హాస్టల్ బిల్డింగ్ ముందు కూడా ఇంకొక బృందం సెర్చెస్ చేస్తుంది. ఆ సెర్చెస్లో దొరికినటువంటి ఆధారాలను ఎప్పటికప్పుడు పక్కకు తీసుకెళ్ళి ఒక వెహికల్లో, వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ఒక వెహికల్లో వాటిని ప్యాక్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఆ మొత్తం ఏరియాని అక్కడ కనిపిస్తున్నటువంటి 4 బిల్డింగ్లు, దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తోక భాగం ఏదైతే టెయిల్ ఎండ్ పాయింట్ ఉందో ఆ టెయిల్ ఎండ్ చిక్కున్నటువంటి బిల్డింగ్, ఈ 5 బిల్డింగ్స్ని పూర్తిగా పోలీసులు ఆధీనం చేసుకున్నారు. ఎక్కడ ఎవరిని లోపలికి రానివ్వకుండా కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సాధారణ ప్రజల్ని కానీ లోకల్ పోలీసులను కానీ పరిమిత సంఖ్యలో లోపలికి పోనిస్తున్నారు. దాంతోపాటు ఒక క్రెయిన్ కూడా, ఇంతకుముందే ఒక క్రెయిన్ కూడా అరేంజ్ చేశారు. మేబీ ఈరోజు సాయంత్రానికి ఆ ఇరుక్కున్నటువంటి ఆ తోక భాగాన్ని పైకి లేపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పైకి లేపితే కనుక కింద ఏమైనా ఉన్నాయా ఇంకా డెడ్ బాడీస్, లేదంటే దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా ఆధారాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. బ్లాక్ బాక్స్ కూడా ఇక్కడ నుంచే టేక్ ఓవర్ చేశారు. ఇక్కడ నుంచే బ్లాక్ బాక్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది.